ఒకవేళ ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ ని చంపేస్తే ఈ భూమి మీద ఇరాన్ అనే కంట్రీ ఉండదు. ఇది స్వయంగా డొనాల్డ్ ట్రంపే చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉండడంతో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. నన్ను చంపాలని ట్రై చేసిన ఇరాన్ మొత్తాన్ని వరల్డ్ మ్యాప్ లో లేకుండా అమెరికా నాశనం చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ నుంచి ఇరాన్ లో ఇప్పుడున్న ఇస్లామిక్ రూలింగ్ వద్దని అక్కడి జనాలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఎల్లర్లకి కారణం డొనాల్డ్ ట్రంప్ అని కమీనీ అంటుంటే ఇరాన్ లో లీడర్షిప్ మారాలని ట్రంప్ అంటున్నారు. ఇప్పటికే ఇరాన్ గవర్నమెంట్ 5,000 మంది సామాన్య జనాల్ని చంపేసి 25,000 మందిని జైల్లో పెట్టేసింది. ఈ మరణాలన్నిటికీ డొనాల్డ్ ట్రంపే రీజన్ అని ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ ఆరోపిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఏర్పడిన ఐక్యరాజ్య సమితి దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నా ఇంతమంది జనాలు చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని చాలా మందికి డౌట్ రావచ్చు. ఐక్యరాజ్య సమితి అంటే కొన్ని దేశాల కలయిక. ఇక్కడ అన్ని దేశాలు వాళ్ళ సొంత నిర్ణయాలే తీసుకుంటాయి. ఐక్యరాజ్య సమితి చెప్పింది వినాలనే రూల్ లేదు. అందుకే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న టైంలో మీడియాలో గానీ వార్తల్లో గానీ ఐక్యరాజ్య సమితి ఆందోళన చెందుతుందని చెప్తాయే తప్ప చర్యలు తీసుకున్నదని మాత్రం చెప్పవు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఒక రబ్బర్ స్టాంప్ కాబట్టి.